నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. హోమియోపతి డాక్టర్స్‌ది స్పెషాలిటీ ఏముంటది తెలుసా? అన్నీ అడుగుతారు ఫస్ట్ టైమ్ పోతే. ఫస్ట్ టైమ్ హోమియోపతి డాక్టర్ దగ్గర పోతే కేస్ టేకింగ్‌కి ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ పడతది. ఒక్కొక్కసారి 1 అవర్ కూడా పడతది. రోగాన్ని బట్టి, పేషెంట్‌ని బట్టి. అయితే ఏందంటే, ఇప్పుడు నేను 100 మంది నా దగ్గర వస్తారు అనుకోండి ఒక రోజులో. నేను ఆ 100 మందిని అడుగుతాను. మనం టాప్ టు టో అన్నీ అడుగుతాం. హెయిర్ ఫాల్ అయితుందా? హెయిర్ ఫాల్ అయితుందా అని అడిగితే 100 మందిలో 90 మంది అవునండి నాకు చాలా హెయిర్ ఫాల్ అయితుంది అంటారు. అయితే మీరు కూడా గమనించండి. మీకు కూడా హెయిర్ ఫాల్ అయితుందా అనేసి అనుకోండి ఒకసారి. అవును అయితుందంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచించాలి తెలుసా మీకు? ఎంత పడుతుంది జుట్టు? ఎంత పడుతుంది? ఎన్ని పడుతున్నాయి? అప్రాక్సిమేట్‌లీ 50-100 అందరికీ పడతాయి డైలీ. కానీ మొత్తం బట్టతల ఎందుకు అవ్వదు? ఎందుకంటే 50-100 డైలీ పడుతున్నాయంటే 50-100 కొత్తవి కూడా వస్తున్నాయి. అంటే మనకు హెయిర్ ఫాల్ సమస్య ఉంది అని తెలుసుకోవడానికి మనకు ఏం తెలవాలంటే, మనకు డైలీ 50-100 పడుతున్నాయి అంటే, మనకు డైలీ 50-100 కొత్తవి రావట్లేదు అంటే మనకు హెయిర్ ఫాల్ అయితున్నట్టు. అబ్నార్మల్ హెయిర్ ఫాల్. మళ్ళా ఇది ఎందుకైతుంది? కొందరికి జుట్టు కోంబ్ చేసుకుంటే జుట్టు మొత్తం కోంబ్‌లో వచ్చేస్తుంది. కొందరు తల స్నానం చేసేటప్పుడు స్నానం చేసినంక మోరి కాడ చూస్తే మొత్తం జుట్టు జమ అయితుంది. అయితే వాళ్ళ డెన్సిటీ అంటే మీ జడ ఇంత ఉందనుకోండి. ఆ జడ ఎంత హెయిర్ ఫాల్ అయినా ఇంతే ఉందనుకోండి. మీరు హెయిర్ ఫాల్ గురించి బాధపడే అవసరం లేదు. మీ జడ ఇంత నుంచి ఇంత అయిపోయిందనుకోండి. అప్పుడు మీకు హెయిర్ ఫాల్ చాలా అబ్నార్మల్‌గా ఉంది. ఇది అవ్వడానికి చాలా కారణాలున్నాయి. సరిగా పడుకోకపోవడం, స్ట్రెస్ ఉండడం, న్యూట్రిషన్ సరిగా ఉండకపోవడం, బయట ఫుడ్ ఎక్కువ తినడం, ఎండలో ఎక్కువ తిరగడం, మళ్ళా దాని తర్వాత ఏందంటే స్నానం సరిగా టైమ్ టు టైమ్ చేయకపోవడం. ఫేస్ వాష్ డైలీ చేసుకుంటామా లేదా? మనం తెల్లగా కనిపియాలి, గ్లో ఉండాలి ఫేస్ పైన, ఫెయిర్ కనిపియాలి అనేసి కొందరు 5 సార్లు కూడా ముఖం కడుక్కుంటారు. మళ్ళా దాంతోటి స్నానం అయితే డైలీ చేస్తాం కదా! స్నానం డైలీ చేస్తాము. ఫేస్ వాష్ అయితే 5, 6 సార్లు చేసుకుంటాం డైలీ. కానీ హెయిర్ వాష్ వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు అట్లా చేసుకుంటాం. మళ్ళీ ఆ హెయిర్ మంచిగా కనిపియాలనేసి ఏమేమో షాంపూలు వాడతాం. అయితే దాంతోటి ఏమైతది జుట్టు పాడైతది. సో, అట్లా అవ్వకుండా మనం ఏం చేయాలి? ఆల్టర్‌నేట్ డే తలస్నానం చేయాలి. ఆల్టర్‌నేట్ డే తలస్నానం చేసుకుంటా మనం ఇంకోటి ఏం మెయింటైన్ జేయాలంటే, ఇప్పుడు ఏం మెయింటైన్ జేయాలని ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి నేను? ఇప్పుడు మీరు చికెన్ కొనడానికి పోతారా? చికెన్ కొనడానికి పోయినప్పుడు మీరొకటి గమనించండి. ఆ చికెన్ షాపోడు చికెన్‌ని కోస్తాడు గదా! ఆ కోసే ముందు దానిపైన ఏం జేస్తాడు? వేడి నీళ్ళేస్తాడు. ఆ వేడి నీళ్ళేయడం వల్ల ఏమైతది? దానికున్న ఫెదర్స్ మొత్తం ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు గీజర్ ఆన్ జేసి ఫుల్ హై టెంపరేచర్‌లో స్నానం జేస్తే మీ మీ పరిస్థితి గూడా చికెన్ లాగా అయిపోతది. ఇప్పుడు వాడు ఫెదర్స్ తీయడానికి ఏం చేస్తుండు? వేడి నీళ్ళేస్తుండు. మీరు మీ జుట్టు పోవద్దు. కానీ మీరేం చేస్తున్నారు? చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తున్నారు. అదొక ఆనందం ఉంటది కొందరికి. మొత్తం బాత్రూమ్ మొత్తం పొగ పొగ అయిపోతే వాళ్ళకొక ఆనందం వస్తది. అది మీరు చేస్తున్నారు తప్పు. ఆ తప్పు చేయడం వల్ల హెయిర్ ఫాల్ పెరుగుతది. ఎండాకాలంలో గూడా హెయిర్ ఫాల్ కొద్దిగా పెరుగుతది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఇప్పుడు చాలా వేడి నీళ్ళతోటి గూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అయితది. మీరొకటి గమనించండి. ఇప్పుడు మనం ఏడికి పోయినా ఇప్పుడు గంగా స్నానంకి పోతాం. ఆ! ఆడ వాటర్ వేడిగుంటదా? ఉండదు. గోదావరికి పోతాం. వేడిగుంటదా? ఉండదు. ఇప్పుడు కాశీ పోతున్నారు అందరూ కుంభమేళకి. కానీ వాటర్ వేడిగుండదు గదా! అంటే దేవుడు మనకు న్యాచురల్‌గా వేడి నీళ్ళు ఇవ్వలేదు. నార్మల్ టెంపరేచర్ వాటర్ ఇచ్చిండు. మనం నార్మల్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ ల్యూక్‌వార్మ్ వాటర్ తోటి స్నానం చేయాలి. అప్పుడు మన స్కిన్‌కి గూడా బెనిఫిట్ అయితది. హెయిర్‌కి గూడా బెనిఫిట్ అయితది. ఇది మర్చిపోకండి. మళ్ళీ ఏం చేస్తాం? తలస్నానం చేసినంక గంట సేపు డ్రైయర్ కొడతాం దానికి. ఇప్పుడు వేడి గాలి వస్తది ఆ డ్రైయర్‌లోకెళ్ళి. దాంతోటి గూడా జుట్టుకి హాని అయితది. దాని బదులు పోయి ఒక 20 నిమిషాలు ఎండలో కూసోండి. జుట్టు గూడా డ్రై అయిపోతది. దాంతో పాటు మీ బాడీ విటమిన్ డి గూడా ప్రొడ్యూస్ చేసుకుంటది. ఇప్పుడు అందరికి విటమిన్ డి డెఫిషియన్సీ గదా! అదే జుట్టు మీరు డ్రై చేసుకోవడానికి ఎండలో కూర్చోండి. ఈజీగా డ్రై అయితది. న్యాచురల్‌గా డ్రై అయితది. దాంతో పాటు మీ బాడీ విటమిన్ డి గూడా ప్రొడ్యూస్ చేస్తది. బోన్ హెల్త్‌కి చాలా మంచిదని విన్నాం. కానీ జుట్టు రాలడానికి కూడా ఒక కారణం ఉంటది విటమిన్ డి తక్కువుంటే. సో, అట్లా మీరు యుటిలైజ్ చేసుకోండి నేచర్‌ని. అండ్ హెల్తీ ఉండండి. జుట్టు రాలుడు గూడా ఈ సింపుల్ పాయింట్స్ చేస్తేనే తగ్గిపోతది.
తగ్గకపోతే చాలా బాల్‌నెస్ అయితుంది అంటే మనకు కన్సల్ట్ చేయండి. హెయిర్ ఫాల్‌కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. థాంక్ యూ.